హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి నేను ఫోటోషాప్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, సో ఆ ఫోటోషాప్ అనేది మీ పీసీలో సపోర్ట్ అవుతుందా లేదా, అది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇవన్నీ అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ ఫస్ట్ నేను ఫోటోషాప్ కావాల్సిన సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అనేది చెప్తాను. ఆ స్క్రీన్ పైన కూడా నేను డిస్ప్లే చేస్తాను, ఒకసారి చూసుకోండి. ఓఎస్ అనేది విండోస్ 7 నుంచి స్టార్ట్ అవ్వాలి. లైక్ ఎలా అంటే విండోస్ 7, విండోస్ 10, విండోస్ 11. అండ్ ప్రాసెసర్ చూసుకున్నట్లయితే ఇంటెల్ పెంటియం 4 అనేది ఉండాలా మినిమం. సో ఇది చాలా ఓల్డ్ పీసీస్కి అనేది సపోర్ట్ చేస్తుంది. సో ఇది లో ఎండ్ పీసీస్కి సపోర్ట్ చేస్తుంది సాఫ్ట్వేర్. అండ్ హై ఎండ్ పీసీస్కి అయితే ఇంకా లేటెస్ట్ వర్షన్ మీరు ప్రిఫర్ చేయొచ్చు. సో ఇది ఏంటంటే లో ఎండ్ పీసీస్ కోసం మాత్రమే. సో ప్రాసెసర్ అయితే ఇంటెల్ పెంటియం 4. అండ్ ర్యామ్ చూసుకున్నట్లయితే ఒక 2 GB మినిమం రిక్వైర్మెంట్. 2 GBకి ఎక్కువ ఉంటే దాని పర్ఫార్మెన్స్ ఇంకా బెటర్ ఉంటుంది. హార్డ్ డిస్క్ వచ్చేసి 1.5 GB స్టోరేజ్ అనేది తీసుకుంటుంది. అండ్ గ్రాఫిక్స్ చూసుకున్నట్లయితే దాంట్లో డైరెక్ట్ ఎక్స్ 9 అనేది ఉండాలి. అండ్ 64 MB VRAM అనేది ఉండాలి. సో ఇది ఎలా చెక్ చేసుకోవాలి, మరి నేను గ్రాఫిక్స్ అనేది ఎంత ఉందో అనేది మీకు తెలియకపోతే నేను చూపిస్తాను. సో టెన్షన్ పడకండి. మీరు మీ విండోస్లో రన్ అనేది ఓపెన్ చేయండి. విండోస్ ప్లస్ ఆర్ అనేది క్లిక్ చేస్తే రన్ అనేది ఓపెన్ అవుతుంది. లేదు మాకు ఐడియా లేదు అంటే స్టార్ట్ మీద క్లిక్ చేసి RUN అని ఎంటర్ చేస్తే మీకు వస్తుంది. సో ఇక్కడ మీరు ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేస్తే ఇక్కడ మనం DXDIAG ఇది టైప్ చేయండి. టైప్ చేసి ఓకే మీద క్లిక్ చేయండి. చూసారు కదా, ఒక 5 సెకండ్స్ ఆగి ఇక్కడ మీకు ఈ విధంగా అయితే డిస్ప్లే అవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డైరెక్ట్ ఎక్స్ వర్షన్ అనేది ఉంది. సో ఇక్కడ వచ్చేసి నా వర్షన్ వచ్చేసి 12 అని ఉంది. మినిమం 9 నుంచి సపోర్ట్ అయితే చేస్తుంది. సో దాని ఓల్డ్ వర్షన్ సపోర్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు, ఎగ్జాక్ట్గా మనం చెప్పలేము. కానీ మినిమం 9 ఉంటే బెటర్. అండ్ VRAM అనేది 64 MB ఉండాలి. సో మన దగ్గర ఎంత ఉంది అనేది తెలుసుకోవాలి అంటే సో అది కూడా నేను చూపిస్తాను. ఇక్కడ మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి, లేదా ఇక్కడ మీరు రైట్ క్లిక్ ఇచ్చినట్లయితే ఇక్కడ డిస్ప్లే సెట్టింగ్స్ అని ఉంటాయి. సో దాంట్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే సో ఇక్కడ చూసుకున్నట్లయితే అడ్వాన్స్డ్ డిస్ప్లే అని ఉంది. సో దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు డిస్ప్లే అడాప్టర్ ప్రాపర్టీస్ ఫర్ డిస్ప్లే 1 అని ఉంది చూడండి. సో దీని మీద క్లిక్ చేయండి. మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూపిస్తుంది చూడండి, డెడికేటెడ్ వీడియో మెమరీ. ఇక్కడ నాకు 2048 MB ఉంది. మినిమం 64 MB ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ మీకు 64 MB ఉందో లేదో చెక్ చేసుకోండి ఈ విధంగా. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకున్న తర్వాత సో గైస్ నేను కింద డిస్క్రిప్షన్లో ఫోటోషాప్ యొక్క లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా మీరు ఫోటోషాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది నేను కంప్లీట్గా చెప్తాను. సో ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా మీరు టెలిగ్రామ్ దగ్గరికి అయితే వెళ్తారు. సో గైస్ మీరు ఆ లింక్ అనేది క్లిక్ చేసినట్లయితే మీరు డైరెక్ట్గా టెలిగ్రామ్కి రీడైరెక్ట్ అవుతారు. ఇన్ కేస్ ఒకవేళ మీరు అలా రీడైరెక్ట్ అవ్వకపోతే టెలిగ్రామ్లోకి వెళ్ళి సెర్చ్లోకి వెళ్ళి టెక్నికల్ శ్రీకాంత్ బాట్ అనేది సెర్చ్ చేయండి. లేదంటే మీరు ఆ లింక్ ద్వారా డైరెక్ట్ ఈ బాట్కి అయితే వెళ్ళిపోతారు. సో ఇక్కడ మీకు కింద స్టార్ట్ అనే ఆప్షన్ ఉంది చూడండి, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి కింద చూపించినట్టు ఒక స్క్రీన్ షాట్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి టెక్నికల్ శ్రీకాంత్ అనే ఒక యూట్యూబ్ లింక్ ఉంది చూడండి. సో అదన్నా లేదంటే ఇన్స్టాగ్రామ్ అనేది ఉంది చూడండి. సో ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అన్న ఫాలో అవుతున్నట్టు సో దీంట్లో స్క్రీన్ షాట్ పెట్టినట్లయితే మనకి లింక్ అనేది వస్తుంది. సో ఈ రెండిట్లో ఏదో అకౌంట్ ఫాలో అవుతున్నట్టు మనం స్క్రీన్ షాట్ పెట్టినట్లయితే లింక్ అనేది మనకు వస్తుంది. సో నేనైతే ఈ లింక్ ద్వారా టెక్నికల్ శ్రీకాంత్ ఛానల్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ సబ్స్క్రైబ్ అనేది చేస్తున్నాను నేను. అండ్ ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ సింపుల్గా మీరు మళ్ళీ బ్యాక్ వచ్చి ఈ స్క్రీన్ షాట్ అనేది సబ్మిట్ చేయండి. సో ఒక 10 సెకండ్స్ అలా టైం తీసుకుంటుంది వెరిఫై అవ్వడానికి. సో వెయిట్ చేయండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వెరిఫై అయిపోయింది. వెరిఫై ఇక్కడ మనకి కొన్ని టూల్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో సాఫ్ట్వేర్స్ కానీ టూల్స్ కానీ ఇవ్వచ్చు. సో ఇవన్నీ. అండ్ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటిది, సాఫ్ట్వేర్ కాబట్టి సాఫ్ట్వేర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఫోటోషాప్ CS6 వర్షన్ కావాలి. సో CC వర్షన్ కాదు, గుర్తుపెట్టుకోండి, CS6 వర్షన్. సో దీని మీద అయితే సింపుల్గా క్లిక్ చేయండి. ఇక్కడ మనకి లింక్ అనేది వస్తుంది. సో ఈ లింక్ అనేది మనం ఓపెన్ చేసినట్లయితే సో మనం డౌన్లోడింగ్ ఫైల్కి అనేది రీడైరెక్ట్ అయిపోతాము. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఫోటోషాప్ సాఫ్ట్వేర్ అనేది ఈ విధంగా వస్తుంది జిప్ ఫైల్లో. సో దీనిపైన మీరు రైట్ క్లిక్ అయితే ఇవ్వండి. ఇక్కడ మీరు ఎక్స్ట్రాక్ట్ ఆల్ అని ఉంది చూడండి. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే
ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అనే ఆప్షన్ ఉంది చూడండి. సో దాని మీద క్లిక్ చేయండి. ఎక్స్ట్రాక్ట్ అవ్వడానికి ఒక 1 or 2 minutes టైం తీసుకుంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎక్స్ట్రాక్షన్ అయితే అయిపోయింది. ఆటోమేటిక్గా ట్యాబ్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ ఫోటోషాప్ ఫైల్ ఏదైతే ఉందో సో సింపుల్గా దీన్ని అయితే మీరు కట్ చేయండి. కట్ ఆర్ కాపీ మీ ఇష్టం ఏదైనా చేయండి. చేసి దిస్ పీసీ లేదా మై కంప్యూటర్ ఉంటుంది కదా, దాంట్లోకి వెళ్ళి సిడీస్లోకి వెళ్ళి ఇక్కడ మీరు పేస్ట్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఫోటోషాప్ పోర్టబుల్ అనేది ఫోల్డర్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి సో దీని షార్ట్కట్ అయితే మీరు క్రియేట్ చేయండి. ఇక్కడ సో షార్ట్కట్ అనేది క్రియేట్ చేసుకొని ఈ షార్ట్కట్ అనేది ఇక్కడ నుంచి కట్ చేసి డెస్క్టాప్లో అయితే పేస్ట్ చేయండి. మీరు ఇక్కడ నుంచి మీరు ఓపెన్ చేసుకోవచ్చు ఫోటోషాప్ అనేది. సో ఫోటోషాప్ కాబట్టి ఫోటోషాప్ సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ అవ్వడానికి కనీసం కొద్దిగా టైం అనేది తీసుకుంటుంది. సో అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫోటోషాప్ అనేది లోడ్ అవుతుంది ఓపెన్ అవ్వడానికి. అండ్ ఫైనల్లీ ఫోటోషాప్ అనేది ఓపెన్ అయింది. సో ఇక్కడ నుంచి మీరు ఎంజాయ్గా ఎడిట్ చేసుకోవచ్చు మీ ఇష్టం వచ్చిన స్టైల్స్లో. మీలో ఎవరికన్నా లేటెస్ట్ వర్షన్ ఫోటోషాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది ఐడియా లేకపోతే ఒకవేళ వీడియో ఏమైనా చేయమంటే నేను దాని గురించి కూడా వీడియో చేస్తాను, ఫోటోషాప్ లేటెస్ట్ వర్షన్ గురించి. సో ఇది వచ్చేసేది ఏంటంటే నేను స్పెసిఫిక్గా లో ఎండ్ పీసెస్ ఏవైతే ఉంటాయో సో వాటి కోసం మాత్రం ఈ వీడియో అనేది చేశాను. అండ్ లేటెస్ట్ వర్షన్ కోసం చేయమంటే తప్పకుండా నేను చేస్తాను. అండ్ ఈ ఛానల్ని మీరు ఫాలో అవుతుండని నాకు కొంచెం బూస్టప్ ఇవ్వండి. సో నేను మరిన్ని వీడియో చేయడానికి సో అండ్ చాలా టెక్నికల్ కంటెంట్ అండ్ చాలా కంప్యూటర్ కంటెంట్ అనేది నేను చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. సో గైస్ ఈ వీడియోలో అయితే ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.